ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ ప్రియమైన సహోదరి సహోదరులారా. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ఒక చిన్న సందర్భాన్ని మీకు మనం తీసుకురావాలని ఆశపడుతున్నాను. నేటి దినము క్రైస్తవ లోకం ఎదుర్కొంటున్నటువంటి సమస్య అందరికీ తెలిసినటువంటిదే. దీని విషయమై పరిణితి చెందిన విశ్వాసులకు నేను ఒక చిన్నపాటి మరి విషయాన్ని లేదా కొంత ప్రోత్సాహాన్ని ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నాను. ప్రభుని బట్టి అంగీకరిస్తారని నమ్ముచున్నాను. నేటి దినము క్రైస్తవ లోకం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో క్రైస్తవులకు పరీక్ష, శోధన, శ్రమలు కలుగుతుంటుండగా ఒకవైపు ప్రభువు కూడా వాటిని అనుమతిస్తున్నటువంటి పరిస్థితి మనం గ్రహిస్తూ ఉన్నాం. విశ్వాసులారా, శ్రమలు, పరీక్షలు విశ్వాస జీవితంలో సహజమైన విషయం మనకు తెలుసు. రోమపత్రిక 8వ అధ్యాయము 35వ వచనంలో ఈ మాట ఉంది. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. క్రీస్తు ప్రేమ నుండి, క్రీస్తు మార్గంలో నుండి తొలగిపోకుండా విశ్వాస జీవితంలో మనలను తొలగించేది ఏమి అని భక్తుడు రాస్తున్నాడు. అవును, నిజమైనటువంటి విశ్వాస జీవితంలో ఇలాంటి అనేక పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రభు కోసము బలముగా, ధైర్యంగా నిలబడినటువంటి విశ్వాసి. దీనికి ఒక చిన్న ఇలిస్ట్రేషన్ మీ దగ్గర తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఇది ఒక పేపర్. ఈ పేపరు నేను నిలబెట్టాలని ప్రయత్నం చేస్తున్నాను. అది ఇది ఏమాత్రము ఇది నిలబడట్లేదు. విశ్వాసీ జీవితంలో దేవుడు విశ్వాసంలో, దృఢమైనటువంటి విశ్వాసంలో నిలబెట్టడానికి దేవుడు వీటిని అనుమతిస్తాడు. ఒక కఠినమైన లేకుంటే ధైర్యం కలిగిన, దృఢమైన విశ్వాసం కలిగిన విశ్వాసిగా నిలబడటానికి ఈ పేపర్ నిలబడట్లేదు. విశ్వాస జీవితంలో, విశ్వాస జీవితంలో దేవుడు అనుమతించేటువంటి, ఇక్కడ మన చదివిన ప్రకారం శ్రమ అయినను మరియు బాధ అయినను, ఇంకా హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఇలాగా నలిగిపోయిన స్థితిలోకి వచ్చిన ఈ కాగితం ఇప్పుడు ఏమవుతుందో చూడండి. నిలబడగలిగింది. ఇప్పుడు గట్టిగా నిలబడగలిగింది, దృఢముగా నిలబడగలిగింది. మునుపు పడిపోయే స్థితిలో, వంగిపోయే స్థితిలో, దిగజారిపోయే స్థితిలో విశ్వాస జీవితంలో కూడా అట్టి శ్రమలు, బాధలు, హింసలు, కరువులు, వస్త్రహీనతలు, ఉపద్రవం, ఖడ్గం ప్రభు అనుమతించేవాడిగా ఉంటున్నాడు. అయితే వీటన్నిటి విషయంలో భక్తుడు రాస్తుంటాడు 37వ వచనంలో, అయినను మనలను ప్రేమించిన వారి ద్వారా మనం వీటన్నిటిలో అత్యధికమైన విజయము పొందుచున్నాము. మన వల్ల కాదు, కానీ మనల్ని ప్రేమించిన మన ప్రభు అయిన రక్షకుడు యేసుక్రీస్తు ద్వారానే వీటిని జయించగలము. ఎవరి సహాయంతో జయించగలమంటే అక్కడే చెప్తున్నాడు. 26వ వచనం 8వ అధ్యాయం రోమ 26. అటువలే ఆత్మీయ మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. మనకు సహాయకుడు ఉన్నాడు, ఎబెనేజర్ దేవుడు ఉన్నాడు. ఎట్టి పరీక్షలు, ఎట్టి శోధనలు, ఎట్టి ఇరుకులు, అవి ఎట్లాంటివైనా కావచ్చు, ప్రభు విజయాన్ని ఇస్తాడు. నాకు ఒక విషయం గుర్తుకొస్తుంది, మీ మరణానికి తీసుకురావడం ఆశపడతా ఉన్నా. అదేమంటే, ఒక దేశము, ఆ దేశంలో ఒక జరిగినటువంటి ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడం ఆశపడుతున్నా. క్రీస్తుని నమ్మిన, క్రీస్తును ప్రకటించిన నేరమే ఆ దేశంలో. ఆయనను ఓ భార్య, భర్త, అలాగే వారి కుమార్తె క్రీస్తును అంగీకరించారు. ఆ కుటుంబము క్రీస్తును విశ్వసిస్తున్నారని తెలుసుకున్నటువంటి అధికారులు వారిని బంధించి
ఒక పెద్ద నీటి తొట్టె, అదొక పూల్ లాంటిది అనుకోండి. ఆ తొట్టిలో ఒక స్తంభానికి వారు ముగ్గురిని కట్టేసి నీళ్లు వదిలిపెట్టారు. నీళ్లు మోకాళ్ళ లోతుకు వచ్చాక యేసును విశ్వసించమని, మేము విశ్వసించం ప్రభుని, యేసు ఎవరో తెలీదు అని మీరు చెప్పండి, అప్పుడు మిమ్మల్ని వదిలేస్తామన్నారు. అప్పుడు ఆ భార్య భర్త యేసుక్రీస్తు ఎవరో తెలియదని మాత్రం మేము ఎంత మాత్రము చెప్పము అని చెప్పగా నీళ్లు కొంచెం కొంచెం పైకి వస్తున్నాయి. కుమార్తె చిన్నది కనుక, ఎత్తు తక్కువ ఉంటుంది కనుక మొదటిగా ఆ చిన్న పాప మునిగిపోవాల్సి వస్తుంది. తల్లిదండ్రులైనటువంటి వారు కళ్ళ ముందు కన్న కూతురు చనిపోతుంటే భరించలేనటువంటి పరిస్థితి. అయితే ఆ పాప నీళ్లు కొంచెం కొంచెంగా వచ్చేస్తున్నాయి. ఆ నీళ్లు ఆ పాప యొక్క నోటి వరకు వచ్చేసినాయి. అయితే ఆ పాప ఒకటే అన్నది, డాడీ, మమ్మీ, నేను చనిపోయినా పర్వాలేదు కానీ మీరు ఎంత మాత్రము ప్రభువైన యేసుక్రీస్తుని, మన రక్షకుడైన ప్రభుని మేము వదిలేస్తామని, కానీ ఆయన మాకెవరో తెలియదని మాత్రం ఎంత మాత్రం చెప్పకండి. నేను చనిపోయినా పర్వాలేదు, నేను ప్రభు దగ్గరికి వెళ్తాను కనుక నా గురించి ఆలోచించుకోండి అంటుండగానే తను పూర్తిగా మునిగిపోసాగింది. అయితే మరలా నీరు పైకి వచ్చి ఆ భార్య భర్త ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. వారు తమ యొక్క తుది శ్వాస విడిచిపెట్టారు, కానీ వారు ప్రభు దగ్గర తమ యొక్క కళ్ళను తెరిచారు. ప్రభుతో వారు యుగయుగాలు జీవించడానికి కొనిపోబడినారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది నిజంగా జరిగినటువంటి వాస్తవికమైన విషయం. ఈ భూమి మీద, ఈ భూలోకంలో మనకు అనేక రకాలైన శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఉంటాయి. అయితే మనం చేయవలసింది ఒకటి, ఏ విధమైన ఆర్థికమైన ఇబ్బంది, మరో రకమైన ఇబ్బంది, సువార్తను ప్రకటించకూడదనేటువంటి అనేక రకాలైనటువంటి ఒత్తిళ్ళు, అరెస్టులు, అదే కాకుండా మతోన్మాదుల యొక్క దాడులు, వీటన్నిటిని చూసి భయపడిన అవసరం లేదు. హెబ్రీ పత్రికలో గ్రంథకర్త రాస్తూ అంటాడు చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 35, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకూడదు, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. కాబట్టి ధైర్యాన్ని విడిచిపెట్టదు. ఆ భార్య భర్తలు, ఆ చిన్న బిడ్డ ఎలాగైతే ప్రభు కొరకు ధైర్యంగా నిలబడినారు, ప్రభు కొరకు తమ యొక్క అసువులు బాసారు, ప్రాణాలు ఇచ్చినారు, యుగాలు ప్రభుత్వం జీవించడానికి కొనిపోబడినారు. ప్రియ సహోదరి, సహోదరుడా, నేటి దినము మనం ఎదుర్కొనేటువంటి ఏ రకమైన ఇబ్బంది కానీ, శోధన కానీ, పరీక్ష కానీ, శ్రమ కానీ, బాధ కానీ, మనకు ఒక సహాయకుడు ఉన్నాడు. వాటన్నిటి ద్వారా మనకు అత్యధికమైన విజయం అనుగ్రహించేటువంటి ప్రభువు ఉన్నాడు. మనం చేయకూడదు ఏంటంటే భయపడకుండా. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకూడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగు. గొప్ప వేదనలో, శోధనలలో, కలిమిలో, లేమియందు, ఇరుకులో, ఇబ్బందులలో, బాధలలో, భయభీతులలో నీ కృప నాకు చాలు.